ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అందగాదు. ఏమంటారన్నా? మహేష్ బాబు జర్మనీలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడా? లేదు, కష్టపడుతున్నాడు. జనరల్గా ఏంటంటే మహేష్ బాబు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ యూరోప్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇండియాలో ఉండేటువంటి వెదర్కి కొంత ఎండలు అవి ఇవి ఉన్నప్పుడు షూటింగ్ గ్యాప్స్లో ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే తన ఫిట్నెస్ కానీ తన బాడీ కానీ ఆ చార్మింగ్నెస్ కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం కోసం ఏంటంటే ఇదివరకు మన ఆర్టిస్టులంతా ఊటీ వెళ్ళారు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ వీళ్ళంతా రిచ్ బాగా అయిపోయారు కాబట్టి ఏంటంటే ఫారెన్ వెళ్తున్నారు. ఫారెన్లో యూరోప్ కొంత చల్ల ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ స్కిన్ పాడవకుండా ఉండటం కోసం. ఎందుకంటే కాస్త అందంగా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళని వాళ్ళు యంగ్గా చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళందరిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సూపర్ చార్మింగ్ హీరో ఎవరైనా అంటే మహేష్ బాబు. సో ఆ మహేష్ బాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అంటే జర్మనీలో ఉన్నారు. మరి వారణాసి షూటింగ్ జరుగుతుంది, మేమంతా సినిమా కోసం ఎదురు చూస్తుంటే జర్మనీకి పోయి ఏం చేస్తున్నాడా అంటే ఆయన జర్మనీలో హాలిడేలో ఎంజాయ్ చేయడానికి పోలేదు, అక్కడికి కూడా పాపం కష్టపడటానికి వెళ్ళాడు. ఎందుకు అంటే జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటి అడవిలో బాదం అనేటువంటి ఒక ఊరిలో ఒక వెల్ బీయింగ్ అంటే మంచి ఫిట్నెస్ కానీ తర్వాత మన వెల్ బీయింగ్ కానీ తర్వాత జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో ఉన్నటువంటి డాక్టర్ హ్యారీ కానిక్ దగ్గరికి వెళ్ళారనమాట. సో అక్కడ ఏంటి అంత స్పెషల్గా ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ డాక్టర్ వచ్చేసి వెల్ బీయింగ్ ఫిట్నెస్ తర్వాత ఇంటాక్సిక్. ఎందుకంటే అక్కడ ఆ పర్టికులర్ బ్లాక్ ఫారెస్ట్లో స్పెషల్ ఏంటయ్యా అంటే ట్రెక్కింగ్ అంటే ఏంటంటే మీకు మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి, హిల్స్ మౌంటైన్స్ ఉన్న చోట ఏంటంటే ఫిట్నెస్ కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ హైట్లో ఎంత నడవాలో అంత ఒక్కొక్కసారి దగ్గర 100-200 కిలోమీటర్లు కూడా నడుస్తూ ఉంటారు అనమాట. సో అంత హైట్లో అంత ట్రెక్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ చాలా ఫిట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన రాజమౌళి సినిమాలో ఎంతసేపటికి ఫిట్నెస్ అనేది హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రకరకాల సీన్లు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, విలన్స్తో ఫైట్ చేయాలి, తర్వాత ఒక 100 మంది 200 మందితో ఫైట్ చేయాలి, ఇలాంటి ఫైట్లన్నీ ఉంటాయి. కాబట్టి బాడీ ఫిట్నెస్ అంటే సీన్లకి సినిమాలకి సంబంధించి ఫిట్నెస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ పర్టికులర్ డాక్టర్ వచ్చేసి ఇట్లాంటి వాటిలో స్పెషల్ అనమాట. అంటే ఎవరైనా పెద్ద సెలబ్రిటీలకు కానీ, సో ఇప్పుడు మనం భారతీయుడు సినిమా చూస్తే అందులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఒక పర్టికులర్ కేరళలో ఇక్కడికి వచ్చి ఆయన ఏదో నేర్చుకొని వెళ్ళారండి అంటుంటారు చూసారా. అలా కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కొన్ని స్పెషల్ మెయిన్ వీటికి ఇంటాక్సికేషను, తర్వాత బాడీ ఫిట్నెస్, తర్వాత ఏంటంటే బాడీ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫిట్గా ఎలా ఉండాలి, ఇలాంటి వాటి మీద వాళ్ళు చాలా రీసెర్చ్ చేసినటువంటి డాక్టర్స్ కొన్ని చోట్ల ఉంటుంటారు అనమాట. మరి ఎందుకు మరి సిటీలో పెట్టుకోవచ్చు కదా, అడవిలోనే ఎందుకు పెట్టారు అంటే ఒక పర్టిక్యులర్ ఏదన్నా వీళ్ళని ప్రాక్టీస్ చేయించాలి అంటే కొన్ని ఏరియాలు కావాలన్నమాట. ఇప్పుడు హిల్స్ ఉంటాయి, హిల్స్ మీద ఎక్కుతుంటే నీ బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, రన్ చేస్తుంటే నీ బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మామూలుగా రోడ్డు మీద రన్ చేస్తుంటే బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, అలాగే హైట్స్ మీద రన్ చేస్తుంటే బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ బాడీని ఆ పర్టికులర్ సీన్కి ఫిట్గా ఎలా ఉండాలో లాగా తయారు చేస్తారనమాట. దాంతోపాటు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ రాజమౌళి సినిమాలో డిఫరెంట్ సీన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే దానికోసం ఆ పర్టికులర్ ప్లేస్లో అడవిలో అక్కడికి వెళ్ళి మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి మనం ఎదురు చూస్తున్నటువంటి వారణాసి సినిమా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. చెప్పాలంటే నిజంగా ఒక హీరో సినిమా కోసం డెడికేటెడ్గా ఇంత కష్టపడటము, ఇంత ట్రైనింగ్ తీసుకోవటము, ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేయటము అంటే ఆ డెడికేషన్ చూడండి. నిజంగా ఫ్యాన్స్తో పాటు సినిమా చూసేటువంటి వాళ్ళందరికీ ఒక మంచి అనుభూతి కల్పించాలి. అంటే జస్ట్ ఇప్పుడు ఒక తెలుగు సినిమానే కాదు, ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రకరకాల భాషలలో వస్తున్నటువంటి పెద్ద సినిమా వారణాసి, రకరకాల క్యారెక్టర్లు ఉన్నటువంటి సినిమా. సో కాబట్టి ఏంటంటే చూసే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలగాలి అనటం కోసం వీళ్ళు అంత కష్టపడుతున్నారు అనమాట. సో అది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మహేష్ బాబు గారు ఎక్కడ ఉన్నారు అంటే జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.